ప్రియమైన ప్రేక్షకులారా నమస్కారం. మీ అందరికీ మన రసిచక్రం ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ప్రతిరోజూ మీ రాశి జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, గ్రహాల ప్రభావం, అదృష్టం తెచ్చే సూచనలు, జాగ్రత్తలు మరియు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆధ్యాత్మిక మార్గదర్శకాలను తెలుసుకోవాలంటే మీరు సరైన చోటుకు వచ్చారు. రాశిచక్రం చెప్పే ప్రతి సూచన మీ రోజును ఎలా మార్చగలదో, మీ జీవితంలో ఎలా ఉపయోగపడగలదో ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటారు. మన పురాతన జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న గొప్ప జ్ఞానం మీకు సులభంగా అర్థమయ్యే విధంగా, నిజ జీవితానికి దగ్గరగా, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక సమాచారాన్ని ప్రతిరోజూ పొందడానికి వెంటనే మన రసిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే మీ రాశి ఏమిటో మరియు మీ అభిప్రాయమేమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సింహరాశి వారికి మార్చి 28 నుండి మార్చి 31 వరకు ఉన్న ఈ 4 రోజుల కాలం చాలా ప్రత్యేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో కొన్ని రోజులుగా నిలిచిపోయిన విషయాలు ఇప్పుడు మళ్లీ కదలడం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీలోని ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా కీలక పాత్ర పోషించబోతోంది. సింహరాశి స్వభావం ప్రకారం మీరు నాయకత్వ గుణాలు కలిగినవారు. ఎలాంటి పరిస్థితులలోనైనా ధైర్యంగా ముందుకు వెళ్లే లక్షణం మీలో ఉంటుంది. ఈ 4 రోజులలో అదే లక్షణం మీకు అనేక విషయాల్లో ఉపయోగపడే అవకాశముంది. కొంతకాలంగా మీరు ఆలోచిస్తున్న పనులు లేదా మీ మనసులో ఉన్న లక్ష్యాలు ఇప్పుడు మళ్లీ స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు లేదా మీతో కలిసి పనిచేసేవారికి కూడా ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కొంచెం శాంతంగా ఆలోచించి తీసుకోవడం చాలా అవసరం. మీ మాటలకు విలువ పెరిగే సమయం కూడా ఇది కావచ్చు. కొందరు వ్యక్తులు మీ సలహా కోసం మీ వద్దకు రావచ్చు. మీరు చెప్పే మాటలు వారికి మార్గదర్శకంగా మారే అవకాశముంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని తీసుకురాగలదు. ఉదాహరణకు, మీరు కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలని చాలా రోజులుగా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టే అవకాశం రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన మంచి పనులను గుర్తించేవారు కూడా ఈ సమయంలో కనిపించవచ్చు. మీ వ్యక్తిత్వం మరింత ప్రభావవంతంగా కనిపించే అవకాశముంది. కొందరికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశముంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మనకు వచ్చిన అవకాశాలను సరైన సమయంలో గుర్తించలేకపోతే అవి మన చేతుల నుంచి జారిపోవచ్చు. కాబట్టి ఈ రోజులలో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని శ్రద్ధగా గమనించడం మంచిది. మీరు తీసుకునే ప్రతి అడుగు కొంచెం ఆలోచనతో ఉండాలి. అలా చేస్తే ఈ 4 రోజుల కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకురాగలదు. మీకు వచ్చిన బాధ్యతలను మీరు ధైర్యంగా స్వీకరిస్తే చుట్టూ ఉన్నవారు కూడా మీపై మరింత నమ్మకముంచే అవకాశముంది. ఈ సమయంలో మీలోని నాయకత్వ గుణాలు బయటపడే అవకాశముంది. మీతో కలిసి పనిచేసేవారు కూడా మీ నిర్ణయాలను గౌరవించే పరిస్థితి రావచ్చు. కొంతమందికి ఈ సమయంలో ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త లక్ష్యం జీవితంలో స్పష్టంగా కనిపించవచ్చు. అది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ 4 రోజులు సింహరాశివారికి ఆత్మవిశ్వాసం, ఆలోచన, నిర్ణయం అనే 3 విషయాలు చాలా ముఖ్యంగా మారే అవకాశముంది. మార్చి 28 శనివారం రోజు విషయానికి వస్తే ఈ రోజు మీ జీవితంలో కొంత ఆలోచన ఎక్కువగా ఉండే రోజు కావచ్చు. ఉదయం నుంచే కొన్ని విషయాల గురించి మీ మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు, పని, కుటుంబం వంటి విషయాలపై మీరు మరింత శ్రద్ధ పెట్టే అవకాశముంది. కొందరికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొంచెం శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తర్వాత మీకు మంచి ఫలితం వచ్చే అవకాశముంటుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే లేదా ఒక కొత్త పని ప్రారంభించాలని అనుకుంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంచెం సమయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే శనివారం రోజు కొన్ని పనులు కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశముంటుంది. మీరు అనుకున్న పని వెంటనే పూర్తి కాకపోవచ్చు. కానీ దీనివల్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆలస్యం మనకి మంచే చేస్తుంది. ఈరోజు పాత స్నేహితులు లేదా బంధువులతో మళ్లీ మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి నుంచి కాల్ రావచ్చు లేదా ఒక సందేశం రావచ్చు. ఆ సంభాషణ మీకు కొంత ఆనందాన్ని ఇవ్వవచ్చు. కొందరికి ఈరోజు ఒక పాత జ్ఞాపకం గుర్తుకురావచ్చు.
ఆ జ్ఞాపకం మీ మనసులో ఒక చిన్న మార్పు తీసుకురావచ్చు. అలాగే ఈరోజు మీ చుట్టూ ఉన్నవారి మాటలను కూడా గమనించడం మంచిది. కొందరు వ్యక్తులు మీకొక మంచి సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. పని విషయానికి వస్తే కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే ఆ పని పూర్తవుతుంది. కొన్నిసార్లు మనం చాలా వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తాం, కానీ ఈరోజు పరిస్థితులు కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు. అందుకే ఈరోజు సహనం చాలా అవసరం. మీరు మీ పనిని క్రమంగా చేస్తూ ముందుకెళ్లితే చివరికి మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ మాటల వల్ల కూడా కొన్ని పరిస్థితులు మారే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా ధైర్యం చెప్పే అవకాశం ఉంది. మీ మాటలు విన్న తర్వాత ఒక వ్యక్తి తన సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మాట్లాడేటప్పుడు కొంచెం సానుకూలంగా మాట్లాడడం మంచిది. కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో చిన్న చిన్న చర్చలు జరగవచ్చు. కొందరికి ఇంటి విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అయితే ఈరోజు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా వినడం చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక్కరే తీసుకునే నిర్ణయం కంటే అందరూ కలిసి తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. సాయంత్రం సమయంలో మీకు కొంత విశ్రాంతి అవసరం అనిపించవచ్చు. ఒక చిన్న నడక చేయడం లేదా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. ఈరోజు మొత్తానికి చూస్తే కొంచెం ఆలోచనతో సహనంతో వ్యవహరిస్తే శనివారం రోజు చివరికి మీకొక సంతృప్తినిచ్చే రోజు కావచ్చు. మార్చి 29 ఆదివారం రోజు సింహరాశివారికి కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రాధాన్యం పొందే రోజు కావచ్చు. సాధారణంగా వారంలో చాలా రోజులపాటు పని, బాధ్యతలు, బయట పనుల వల్ల కుటుంబంతో గడిపే సమయం తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు మీకు ఆ అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే ఇంటి వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కొందరికి ఇంట్లో చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. చాలా రోజులుగా వాయిదా పడిన ఇంటి పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేయడం, ఇంటి వస్తువులను సర్దుకోవడం లేదా ఇంటి సభ్యులతో కలిసి ఒక చిన్న ప్రణాళిక చేయడం వంటి పనులు జరగవచ్చు. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నవారికి మీ నుంచి ఒక చిన్న ప్రోత్సాహం అవసరముంటుంది. మీరు చెప్పే ఒక మంచి మాట వారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. అందుకే ఈరోజు మీ మాటలలో ప్రేమ, సహనం ఉండటం మంచిది. కొంతమందికి ఈరోజు బంధువుల నుంచి లేదా దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుంచి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా శుభవార్త రావచ్చు లేదా ఒక కుటుంబ కార్యక్రమం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొందరికి పెళ్లి సంబంధాలు లేదా ఇంట్లో జరగబోయే శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మీ అభిప్రాయం కూడా కుటుంబంలో ముఖ్యంగా పరిగణించబడే అవకాశం ఉంది. మీరు చెప్పే సలహా కుటుంబ సభ్యులకు మార్గదర్శకంగా మారవచ్చు. అలాగే ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల మనస్సును కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొన్నిసార్లు మనం మన పనుల్లో బిజీగా ఉండి వారి భావాలను గమనించలేకపోతాం. కానీ ఈరోజు వారి మాటలను శ్రద్ధగా వినడం ద్వారా ఒక మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు. ఒక చిన్న ప్రయాణం లేదా ఒక చిన్న విహారం కూడా మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఈరోజు మొత్తానికి చూస్తే కుటుంబంలో ఆనందం పెరిగే రోజు కావచ్చు. మీ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తే వారి ప్రేమ, ఆశీర్వాదం మీకు మరింత బలాన్నిస్తుంది. మార్చి 30 సోమవారం రోజు విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలు ముందుకు వచ్చే రోజు కావచ్చు. వారాంతం తర్వాత పని మళ్లీ ప్రారంభమయ్యే రోజు కావడంతో మీలో కొంత ఉత్సాహం కూడా కనిపించవచ్చు. ఉదయం నుంచే కొన్ని ముఖ్యమైన పనులు మీ ముందుకు రావచ్చు. కొంతకాలంగా మీరు కష్టపడి చేసిన పనికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. మీరు చూపించిన కృషి లేదా మీ పని పట్ల చూపిన బాధ్యతను గుర్తించే పరిస్థితి రావచ్చు. ఇది మీలో మరింత నమ్మకాన్ని పెంచే అవకాశం ఉంది. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించినా మీరు దాన్ని స్వీకరించి శ్రద్ధగా చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేస్తున్న సింహరాశి వారికి ఈ రోజు కొంత ఆశాజనకంగా కనిపించే రోజు కావచ్చు. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు లేదా కొత్త ఆర్డర్లు రావచ్చు. మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదలడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మనకు వచ్చిన అవకాశాలను సరైన రీతిలో ఉపయోగించుకోవడం చాలా అవసరం. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావచ్చు. అలాగే ఈరోజు మీరు కొత్త ఆలోచనలు కూడా చేయవచ్చు. మీ పని విధానంలో ఒక చిన్న మార్పు చేయాలని అనిపించవచ్చు.
ఆ మార్పు మీ పనిని మరింత సులభంగా చేసే అవకాశం ఉంది. కొందరికి ఈరోజు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీ మాటలలో మరియు మీ ప్రవర్తనలో మర్యాద, సమతుల్యత ఉండటం మంచిది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మధ్యమధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. అలా చేస్తే మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మార్చి 31 మంగళవారం రోజు విషయానికి వస్తే, ఈరోజు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంత ఊరట కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక డబ్బు మీ చేతికి వచ్చే అవకాశముంది. అది మీకు చాలా ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. కొందరికి పాత బకాయిలు తిరిగి రావచ్చు. మరికొందరికి కొత్త ఆదాయం గురించి ఆలోచనలు రావచ్చు. ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, అదేవిధంగా డబ్బును సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యమని మీరు గుర్తించవచ్చు. కొన్నిసార్లు మనకు వచ్చిన డబ్బు వెంటనే ఖర్చయిపోతుంది. కాని ఈరోజు మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశముంది. కుటుంబ అవసరాలు, ఇంటి పనులు, పిల్లల చదువు వంటి విషయాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ఈ ఖర్చులు అవసరమైనవే కావడంతో మీరు సంతోషంగా వాటిని నిర్వహించే అవకాశముంది. కొంతమందికి ఈరోజు ఒక కొత్త ఆలోచన కూడా రావచ్చు. అదనంగా ఆదాయం పొందే మార్గాల గురించి మీరు ఆలోచించవచ్చు. ఉదాహరణకు, ఒక చిన్న వ్యాపారం ప్రారంభించడం లేదా ఒక కొత్త పని చెయ్యడం గురించి మీకు ఆలోచన రావచ్చు. ఈ ఆలోచనను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేకపోయినా దాని గురించి శ్రద్ధగా ఆలోచించడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న ఆలోచన కూడా పెద్ద అవకాశంగా మారుతుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా అర్థమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు కొంత ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. అది పెద్ద విజయం కాకపోయినా, ఒక చిన్న పురోగతి అయినా మీలో కొత్త ఉత్సాహాన్ని కలిగించే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో మీ మనస్సు కొంచెం ప్రశాంతంగా మారవచ్చు. మీరు చేసిన పనుల గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు కోసం ఒక చిన్న ప్రణాళిక కూడా చేయవచ్చు. ఈరోజు మొత్తానికి చూస్తే, మంగళవారం రోజు మీకు ఆర్థిక విషయాల్లో కొంత నమ్మకాన్ని మరియు ముందుకు సాగేందుకు ధైర్యాన్ని ఇచ్చే రోజు కావచ్చు. ఈ 4 రోజుల కాలంలో సింహరాశివారికి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కొన్ని సానుకూల మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మన జీవితంలో పని, బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు ఇలా చాలా విషయాలు కలిసి ఉండటంతో కొన్నిసార్లు మనం మన జీవిత భాగస్వామితో లేదా మనకు ప్రియమైన వ్యక్తులతో గడిపే సమయం తక్కువగా ఉంటుంది. కాని ఈ సమయంలో మీరు ఆ విషయాన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా మార్చి చివరి రోజులలో మీరు మీ సంబంధాలను మరింత గౌరవంగా, మరింత శ్రద్ధగా చూసే ప్రయత్నం చేయవచ్చు. భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. అవి చాలా పెద్ద సమస్యలు కాకపోయినా కొన్నిసార్లు మనసులో చిన్న బాధను కలిగిస్తాయి. ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపే అవకాశముంది. మీరు కొంచెం శాంతంగా మాట్లాడితే ఆ అపార్థాలు చాలా త్వరగా తొలగిపోతాయి. కొన్నిసార్లు ఒక చిన్న మాట లేదా ఒక చిన్న ప్రోత్సాహం కూడా సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ రోజులలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అది కుటుంబానికి సంబంధించినదైనా, పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదైనా లేదా ఇంటి పరిస్థితులకు సంబంధించినదైనా కావచ్చు. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచి ఫలితముంటుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయం కొంత ప్రత్యేకంగా అనిపించే అవకాశముంది. చాలా రోజులుగా మీరు చెప్పాలని అనుకున్న ఒక విషయం ఇప్పుడు చెప్పే ధైర్యం రావచ్చు. కొందరికి తమ భావాలను వ్యక్తం చేసే అవకాశం కూడా రావచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజాయితీతో మాట్లాడటం చాలా ముఖ్యమైనది. మీరు మీ మనసులో ఉన్నది సూటిగా చెప్పినా అది గౌరవంగా ఉండాలి. అలా చేస్తే మీ సంబంధం మరింత బలపడే అవకాశముంది. కొందరికి ఈ సమయంలో ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉండవచ్చు. ఆ ప్రయాణం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత దగ్గర చేయవచ్చు. అలాగే కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. మీరు పెద్దల మాటలను గౌరవిస్తే వారు కూడా మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండే అవకాశముంది. కొన్నిసార్లు మనకు పెద్దలు ఇచ్చే సలహా చాలా విలువైనది. అందుకే ఈ 4 రోజులలో మీరు సంబంధాలను మరింత జాగ్రత్తగా చూసుకుంటే అది మీ జీవితంలో ఒక మంచి సంతోషాన్ని తీసుకురాగలదు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజులలో పెద్దగా సమస్యలు కనిపించకపోయినా కొంత అలసట అనిపించే అవకాశముంది. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి శరీరం కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మనం పనిమీద ఎక్కువ దృష్టి పెట్టి మన ఆరోగ్యాన్ని పట్టించుకోము.
కాని ఈ సమయంలో మీరు ఆ విషయం గుర్తించవచ్చు. ఉదయం లేవగానే కొంచెం అలసటగా అనిపించవచ్చు లేదా నిద్ర పూర్తిగా అయినట్లు అనిపించకపోవచ్చు. ఇది పెద్ద సమస్య కాకపోయినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆహారం విషయంలో నియమాలు పాటించడం చాలా అవసరం. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తాగడం కూడా చాలా మంచిది. కొందరికి తలనొప్పి లేదా ఒత్తిడి వల్ల వచ్చే అలసట అనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య అలవాట్లు కూడా చాలా ఉపయోగపడతాయి. ఉదయం కొంచెం నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. కొందరికి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం అలసటగా అనిపించే అవకాశం ఉంది. అందుకే నిద్రకు సరైన సమయం కేటాయించడం మంచిది. ఈ రోజులలో మీరు మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం కూడా చాలా అవసరం. శరీరం కొంచెం విశ్రాంతి కావాలని సూచిస్తే దాన్ని పట్టించుకోవాలి. అలా చేస్తే పెద్ద సమస్యలు రాకుండా ముందుగానే నివారించవచ్చు. మొత్తం చూస్తే ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు లేకపోయినా మీరు కొంచెం శ్రద్ధ పెట్టడం వల్ల మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. విద్య మరియు చదువు విషయానికి వస్తే ఈ 4 రోజులు విద్యార్థులకు మంచి పురోగతి చూపించే సమయం కావచ్చు. చదువులో కొంతకాలంగా ఎదుర్కొంటున్న సందేహాలు ఇప్పుడు పరిష్కారం కావచ్చు. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం కొంత ధైర్యాన్నిస్తుంది. కొన్నిసార్లు చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కోల్పోతుంది. కాని ఈ సమయంలో మీరు చదువుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. గురువుల నుంచి లేదా పెద్దల నుంచి మంచి సలహా కూడా రావచ్చు. ఆ సలహాను పాటిస్తే చదువులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొందరికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా మంచి లక్షణం, ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకోవడం మన భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు చదువును ఒక బాధ్యతగా కాకుండా ఒక అవకాశంగా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ కొంచెం సమయం కేటాయించి చదివితే అది పెద్ద మార్పు తీసుకురాగలదు. కొందరికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో భయం పడకుండా మీకు తెలిసినదాన్ని ధైర్యంగా చెప్పడం చాలా ముఖ్యం. మీలో ఉన్న నమ్మకం మీకు విజయాన్ని అందించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఈ సమయంలో చాలా కీలకం. వారిచ్చే ప్రోత్సాహం విద్యార్థులకు మరింత ధైర్యాన్నిస్తుంది. కొన్నిసార్లు ఒక చిన్న ప్రశంస కూడా చదువుపై ఆసక్తిని పెంచుతుంది. అందుకే ఈ 4 రోజులలో విద్యార్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయం మీకొక చిన్న పురోగతి చూపించినా అది భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీసే అవకాశం ఉంది. ఈ 4 రోజుల కాలంలో సింహరాశివారికి కొన్ని ముఖ్యమైన అవకాశాలు కనిపించే సూచనలున్నాయి. జీవితంలో కొన్ని సమయాలు చాలా సాధారణంగా అనిపించినా ఆ సమయంలోనే మన ముందుకు కొన్ని చిన్న చిన్న మార్గాలు తెరుచుకుంటాయి. ఆ మార్గాలను మనం గుర్తించగలిగితే అవి భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు కనిపించవచ్చు. ముఖ్యంగా మీ పనికి సంబంధించిన విషయాలలో లేదా మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న లక్ష్యాలకు సంబంధించిన విషయాలలో ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. కొన్నిసార్లు మనం ఎదురుచూస్తున్న అవకాశం పెద్దగా కనిపించదు. అది ఒక చిన్న పరిచయం రూపంలో రావచ్చు, ఒక చిన్న సలహా రూపంలో రావచ్చు, లేదా ఒక చిన్న పని రూపంలో కూడా రావచ్చు. కానీ ఆ చిన్న అవకాశాన్ని మీరు పట్టించుకుంటే అది తర్వాత పెద్ద మార్పు తీసుకురాగలదు. ఉదాహరణకు మీతో కలిసి పనిచేసే ఒక వ్యక్తి మీకొక కొత్త ఆలోచన చెప్పవచ్చు. ఆ ఆలోచనను మీరు శ్రద్ధగా వినితే అది మీ పని విధానాన్ని మార్చే అవకాశం ఉంది. అలాగే కొందరికి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి మీకు భవిష్యత్తులో ఒక మంచి సహాయం చేయవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడడం మంచిది. ఎందుకంటే ఎవరితో పరిచయం మీ జీవితంలో మార్పు తీసుకురాగలదో ముందుగా చెప్పలేము. ఈ సమయంలో మీలో ఉన్న ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది. మీరు ఒక పని చెయ్యగలననే నమ్మకం ఉంటే ఆ పని చేయడానికి ముందడుగు వేయగలుగుతారు. కొన్నిసార్లు మనకు అవకాశం వచ్చినా భయం వల్ల లేదా సందేహం వల్ల మనం ఆ అవకాశాన్ని వదిలేస్తాం.
కానీ ఈ సమయంలో మీరు అలాంటి సందేహాలను పక్కన పెట్టి ముందుకు సాగితే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన అవకాశం పెద్దదైనా చిన్నదైనా దాన్ని ఒక అనుభవంగా చూడాలి. కొన్ని అవకాశాలు మనకు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచి మార్గాన్ని చూపుతాయి. అలాగే ఈ రోజుల్లో మీరు మీ ఆలోచనలను కూడా గమనించాలి. కొన్నిసార్లు మనకు అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను వెంటనే మరిచిపోకుండా దానిని గుర్తుంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆ ఆలోచన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు మీ చుట్టూ జరుగుతున్న విషయాలను శ్రద్ధగా గమనిస్తే ఒక మంచి అవకాశం మీకు కనిపించవచ్చు. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే ఆ అవకాశం మీకు మంచి ఫలితాన్ని అందించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల కాలంలో చేయాల్సిన ఒక చిన్న పరిహారం కూడా మీకు మనస్సుకు శాంతిని ఇవ్వగలదు. జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. అలాంటి సమయంలో మనస్సుకు ధైర్యం ఇవ్వడానికి దేవుని స్మరణ చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ప్రతిరోజు ఉదయం లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి సూర్యభగవానుడిని స్మరించడం మంచిది. సూర్యుడు శక్తి, ధైర్యం మరియు విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గ్లాసు నీటిని చేతిలో తీసుకుని సూర్యభగవానుడికి అర్పించడం ఒక మంచి ఆచారం. అలా చేస్తూ మనస్సులో భక్తితో ప్రార్థిస్తే మనస్సుకు ఒక ప్రత్యేకమైన శాంతి కలుగుతుంది. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కొద్దిసార్లు జపించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ మంత్రాన్ని జపించే సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటే అది మన ఆలోచనలను కూడా స్పష్టంగా మార్చే అవకాశం ఉంది. ఇంకా ఒక మంచి పరిహారం ఏమిటంటే ఈ రోజుల్లో మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం. సహాయమనేది పెద్దది కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న సహాయం కూడా ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఉదాహరణకు ఆకలిగా ఉన్నవారికి భోజనమివ్వడం, అవసరమైన వారికి కొంత సహాయం చేయడం, లేదా ఎవరికైనా ధైర్యం చెప్పడం కూడా ఒక మంచి సేవ. ఈ విధంగా మీరు చేసే చిన్న మంచి పనులు మీ మనస్సుకు ఆనందాన్నిస్తాయి. అలాగే మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలు తీసుకురాగలవు. కొందరికి ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు. దేవాలయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థిస్తే మనస్సులో ఉన్న ఆందోళనలు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూర్య దేవాలయం లేదా నవగ్రహాల దేవాలయానికి వెళ్లి ప్రార్థించడం మంచిదిగా భావిస్తారు. ఇలా చిన్న చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు మన జీవితంలో ఒక సాకారాత్మక శక్తిని తీసుకురాగలవు. మొత్తం చూస్తే సింహరాశివారికి మార్చ్ 28 నుండి మార్చ్ 31 వరకు ఉన్న ఈ 4 రోజులు జీవితంలో కొంత ఆలోచన, కొంత పురోగతి మరియు కొంత ఆనందాన్ని తీసుకురాగల సమయం కావచ్చు. కొన్ని పనులు నెమ్మదిగా జరిగినా చివరికి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం మరియు సహనం ఉంటే మీరు ముందుకు సాగగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడం, పనిలో శ్రద్ధ చూపడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటి చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనవి. మీరు మీ మనస్సును సాకారాత్మకంగా ఉంచుకుంటే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం అని భావించి ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల కాలం మీకొక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆశ మరియు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన రాశిచక్రం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి ఏది మరియు ఈ ఫలితాలు మీకు ఎలా అనిపించాయో కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీ అందరికీ శుభం కలగాలి. ధన్యవాదాలు.